కరివేపాకు వంజరం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వంజరం చేప ముక్కలు 250 గ్రాములు, అల్లం చిన్న ముక్క, నిమ్మరసం 1 స్పూన్, కరివేపాకు 1 కప్పు, ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు 6, మిరియాలు 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. సో మరి కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఎస్, వంజరం ఫ్రై తినడానికి రెడీగా ఉన్నాను. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఈ వంజరం ఫ్రై కోసం అని మనం కరివేపాకు మ్యారినేషన్స్ రెడీ చేసుకోవాలండి. సో ఈ కరివేపాకు మ్యారినేషన్ కోసం మసాలా ఒకటి పేస్ట్లా చేసుకోవాలి. సో దీంట్లో ఏం చేస్తామంటే ఈ కరివేపాకు మసాలా కోసం అని కరివేపాకు తీసుకోవాలి మనం ఒక మిక్సీ జార్లో. సో ఇలా కొద్దిగా కరివేపాకు క్వాంటిటీ అయితే కొద్దిగా ఎక్కువగా పడుతుంది. ఓకే, కరివేపాకు అలాగే దీంట్లో చిన్న అల్లం ముక్కను కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాం. దీంట్లో ఇంకొద్దిగా మిరియాలు, ఈ మిరియాలను కూడా వేసుకోవాలి. మిరియాలు వేసుకున్నాక దీన్ని చక్కగా మనం పేస్ట్లా చేసుకోవాలి, అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకుంటూ. ఓకే, సో పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మిగిలిన మ్యారినేషన్ రెడీ చేద్దామండి. సో ఈ కరివేపాకు మిక్చర్ కోసం ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, సో మంచి ఫ్లేవర్ అరోమా అయితే వస్తుంది, కరివేపాకు అరోమా అయితే వస్తుంది. సో దీంట్లో మనం ఈ ఎండుమిరపకాయలు వేసాం. సో ఈ ఎండుమిరపకాయలతో పాటు మనకి ఆ ఘాట్ అనేది వస్తుంది, అలాగే కారం ఉంటుంది మనకి. ఇలా కరివేపాకు పేస్టు, అలాగే ఈ కరివేపాకు పేస్ట్తో పాటు దీంట్లో మిగిలిన స్పైసెస్ అన్నీ మనం యాడ్ చేస్తామండి. సో దీంట్లో ఏం చేస్తామంటే ముందుగా మనం కొద్దిగా నూనె వేస్తాం. సో నూనె వేస్తున్నాను ఈ కరివేపాకు పేస్ట్లో. అలాగే నూనెతో పాటు నిమ్మరసం కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తాం. సో నిమ్మరసం వేసాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం దీంట్లో వేసుకుంటాం. సో చక్కగా మ్యారినేషన్ అనేది మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెష్గా అన్నమాట. సో ఉప్పుతో పాటు పసుపును కూడా మనం వేసుకోవాలి. అలాగే కారం, మనం ఎండుమిరపకాయలు వేసాం, అయినప్పటికీ ఇంకొంచెం కారం అయితే పడుతుంది. సో కారం కూడా వేస్తున్నాను. కారం అలాగే గరం మసాలా పొడి. సో గరం మసాలా పొడిని కూడా దీంట్లో వేసేసాం. సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్, కరివేపాకు మ్యారినేషన్ ఏదైతే ఉందో, కరివేపాకు మ్యారినేషన్లో ఇలా ప్రాపర్గా మనకి మసాలా అయితే రెడీ అయింది. దీంట్లో మనం ఈ వంజరం చేప ముక్కల్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇలా చక్కగా ఒక్కొక్క ముక్క తీసుకొని ఈ వంజరం చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి మనం పక్కన పెట్టుకుందాం. సో కంప్లీట్గా మనకి ఈ చేప ముక్కలకి ఈ మసాలా అనేది పట్టుకుంటుంది. ఇందులో నూనె కూడా వేసాం. సో నూనె వేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఈవెన్గా మిక్స్ అవుతాయి. సో మనం కుక్ చేసేటప్పుడు కూడా ఆ గ్లేజ్ అనేది ప్రాపర్గా వస్తుంది మనకి. ఓకే, సో ఈ విధంగా ఇలా చక్కగా ఈ వంజరం చేప ముక్కలు తీసుకున్నాం. ఇది సీ ఫిష్. సో ఈ మ్యారినేషన్లో మీరు అంటే మ్యారినేషన్లో వంజరమే కాదు, కావాలంటే మీరు అదర్ ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే సేమ్గా ఉంటుంది. సో ఈ వంజరం చేప ముక్కలు యాక్చువల్గా ఏంటంటే మనకి దీంట్లో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది. ఈవెన్ మన పిల్లలకి ఇచ్చేటప్పుడైనా ఎప్పుడైనా మనం ఆ ముళ్ళుని ఈజీగా తీయొచ్చు. సో చక్కగా ఇలా మనకు మ్యారినేట్ చేసుకున్నాం. సో ఈ మ్యారినేట్ చేసిన ఫిష్ పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్దాం. స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెట్టండి. సో దీంట్లో మనం యాక్చువల్గా మ్యారినేషన్ చేసేటప్పుడు ఆయిల్ వేసాం, అయినప్పటికీ ఇంకొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి కొద్దిగా ఆయిల్ నేను వేస్తున్నాను. ప్యాన్ మంచిగా వేడి అవ్వాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఈ చేప ఏదైతే ఉందో వంజరం చేప పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనమే ఆ మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇంకాస్త టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంటుంది. డిఫరెంట్ టేస్ట్, యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం స్పెషల్లీ కరివేపాకు ఇష్టంగా తినే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మనకి సౌత్ అంటే జనరల్గా మనం కరివేపాకు పొడి చేస్తుంటాం. కరివేపాకు పొడి చేసి ఆ రైస్లో కానీ ఇడ్లీతో కానీ సర్వ్ చేస్తుంటాం. సో ఇది ఇంచుమించు అలాంటి ఆ పొడికి మనకి దగ్గరలోనే ఉంటుంది ఈ ఫ్లేవర్. కాకపోతే డిఫరెంట్ టేస్ట్. మనం ఫిష్తో పాటు మ్యారినేట్ చేసి కుక్ చేసినప్పుడు ఈ ఫిష్ ఫ్లేవర్స్ కూడా ఈ కరివేపాకు ఫ్లేవర్స్తో మిక్స్ అయ్యి
మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకే. ఓకే, సో ఈ విధంగా చక్కగా ప్యాన్ వేడెక్కింది. ఓకే, సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసింది మీరు కావాలంటే ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇమీడియట్గా చేసినా కూడా చేప ముక్కలకి పడుతుంది బాగానే. ఓకే, సో ఒక్కొక్కటిగా మనం వేసుకుందాం ఈ వంజరం చేప ముక్కల్ని. సో కరివేపాకు, వంజరం చేప ముక్కలు అయితే మీకోసం రెడీ అవుతున్నాయి. సో పర్ఫెక్ట్గా ఒకవైపు కుక్ అయ్యాక మనం దాన్ని టర్న్ చేసుకోవాలి. ఓకే, కరివేపాకు వంచరం ఫ్రై అయితే రెడీ అవుతుంది. సో రెండు వైపులా కాల్చుకోవాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి చూద్దాం ఫిష్ ఫ్రై అయిందో లేదో. ఓకే సార్, సో ఒకవైపు అయితే ఉడికింది కదండి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే రెండో వైపు కూడా ఇలా టర్న్ చేస్తూ మనం ఈ చేప ముక్కల్ని వేయించుకోవాలి. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ అయిన తవా చేప కరివేపాకు ఫ్లేవర్స్తో. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఆంధ్ర తవా చేప అంటారు. సో ఈ ఆంధ్ర తవా చేపని ఈ వేరే మ్యారినేషన్స్ ఉంటాయండి. సో సేమ్ ఫిష్ని యూజ్ చేసి మనం అలా చేయొచ్చు ఆంధ్ర తవా చేప కూడా. కాకపోతే మ్యారినేషన్లో మనం స్లైట్ చేంజ్ ఉంటుంది. కొన్ని దగ్గర రైస్ ఫ్లవర్ యాడ్ అవుతుంది. రైస్ ఫ్లవర్తో పాటు మసాలాలు కూడా డిఫరెంట్గా యాడ్ అవుతాయి. ఓకే, సో ఈ కరివేపాకు వంజరం ఫ్రైకి అయితే మాత్రం సేమ్ ప్రాసెస్లోనే చేయాలి. మనకి వంజరం చేప ముక్కలు పర్ఫెక్ట్గా వేగిపోయాయండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. సో కరివేపాకు వంజరం ఫిష్ ఫ్రై కోసం రెడీ అయింది. వావ్, సో చక్కగా ప్రెజెంటేషన్ కూడా చాలా అందంగా చేశారు. యా, కరివేపాకు వంజరం చేప ఫ్రై రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్, సో ఫిష్ అనగానే చాలామంది ఫేవరెట్ ఉంటుంది అండ్ టేస్ట్ వైస్ కూడా అదిరిపోతుంది. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి, కొద్దిగా కరివేపాకు స్టైల్లో ఉంది కాబట్టి. కొంచెం చేప అనగానే కొద్దిగా నీసుగా ఉంటుంది, స్మెల్ ఉంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒకవేళ స్మెల్ ఎక్కువగా వస్తున్నట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ బాగా డామినేట్ చేసింది. అండ్ కరివేపాకు ఎవరికైతే ఆ ఫ్లేవర్ ఇష్టం ఉందో వాళ్ళందరూ హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట కుకింగ్ ప్రాసెస్. కరివేపాకు వంజరం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కరివేపాకు వంజరం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: వంజరం చేప ముక్కలు 250 గ్రాములు, అల్లం చిన్న ముక్క, నిమ్మరసం 1 స్పూన్, కరివేపాకు 1 కప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 6, మిరియాలు 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. కరివేపాకు వంచరం ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, మిరియాలు వేసి నీళ్లు కూడా పోసుకుంటూ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్, నూనె, నిమ్మరసం, తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చేప ముక్కలను కరివేపాకు మిశ్రమంలో వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె రాసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న వంజరం చేప ముక్కలను వేసి 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన కరివేపాకు వంజరం ఫ్రై రెడీ.